వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలకి ప్రత్యేకంగా టీశాట్ వారు నిర్వహిస్తున్న క్లాసెస్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్లో త్రికోణమితి అనే టాపిక్ని నేర్చుకుంటూ ఉన్నాం. సో ఈరోజు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. గతంలో వచ్చిన పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ క్లాస్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. ద క్వశ్చన్ 1 + tan² a / 1 + cot² a = ఎంత అన్నది ప్రశ్న. సో ఇక్కడ కన్వర్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకదాని నుంచి మరొక దానికి ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాము అన్నదే మొత్తం ట్రిగోనమెట్రీ అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే ట్యాన్ నుంచి సైన్ అండ్ కాస్లోకి మార్చడం, కాట్ని కాస్ అండ్ సైన్లోకి మార్చడం, ఇలా అంటే ఒక రాశిని మరొక రాశిలోకి మారుస్తూ సింప్లిఫై చేయడం అనేది మనకి ఇక్కడ కీలకంగా ఉంటుంది. సో ట్యాన్ అండ్ కాట్ని కనుక గమనిస్తే ట్యాన్ అనగా సైన్ a / కాస్ a, కాట్ అనగా కాస్ a / సైన్ a. సో మనం రెండింటిని ఇక్కడ అప్లై చేస్తే 1 + sin² a / cos² a అన్న అంశం ఇక్కడ వస్తుంది. అదేవిధంగా 1 + cos² a / sin² a అన్నది డినామినేటర్లో వస్తుంది. సో మీరు రెండింటినీ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పైన న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే cos² a + sin² a అవుతుంది. అండ్ డినామినేటర్ని సింప్లిఫై చేస్తే sin² a + cos² a అవుతుంది. అంటే న్యూమరేటర్ యాజ్ sin² a + cos² a / cos² a. నౌ డినామినేటర్ కూడా sin² a + cos² a / sin² aగా మనం చూస్తాం. సో రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మొదటి ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీ అయినటువంటి sin² θ + cos² θ = 1 అని రాయొచ్చు, sin² θ + cos² θ = 1 అని రాయొచ్చు. లేదంటే రెండు ఒకే రకమైన రాశులు కాబట్టి క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ 1ని మనం రాసుకుంటే 1 / cos² a అన్నది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో 1 / sin² a అనేది ఉంది. సో ఎప్పుడైనా సరే డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ ఏమవుతుందంటే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది సింప్లిఫికేషన్లో భాగంగా. సో నౌ ఇట్ ఈజ్ sin² a / cos² a అంటే sin a / cos a మనకు ఆల్రెడీ తెలుసు, అది tan అని. సో ఇట్ ఈజ్ tan² aకి సమానము. కాబట్టి 1 + tan² a / 1 + cot² a ఏమవుతుందండి, ఇది tan² aగా మనకి మారుతుంది. రైట్. అండ్ ఇట్స్ ఏ వెరీ సింపుల్. అంటే కన్వర్షన్ చేయాలి, ఒక రాశిని మరొక రాశిలోకి పోల్చి చూపుతూ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, √1 + sin a / 1 - sin a ఎంత. సో రూట్ ఫంక్షన్ ఉన్నప్పుడు √1 + sin a / 1 - sin a అనేది ఉన్నప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే అకర్ణీయం చేయడము, రేషనలైజ్ చేయడం అంటాం. రేషనలైజ్ చేయడం అంటే ఏంటి అర్థము, డినామినేటర్లో ఉన్న అంశాన్ని గుర్తు మార్చి మనము న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మల్టిప్లై చేయడం జరుగుద్ది. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తానంటే రూట్ని పక్కన పెట్టేసి ఓన్లీ 1 + sin a / 1 - sin a అనే అంశాన్ని తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 1 + sin a చేత మల్టిప్లై చేస్తా. 1 + sin a, 1 + sin a. రూట్ ఉంది, తర్వాత మనం రూట్ని అప్లై చేద్దాం. సో డినామినేటర్ ఏమవుద్ది, 1 - sin a × 1 + sin a అన్నది a - b × a + b ఫామ్లో ఉంది కదా. కాబట్టి ఏం చేస్తాం, దీన్ని a² - b² మారుస్తాం. సో a² - b² మార్చినప్పుడు ఇది 1 - sin² aగా మనం దీన్ని రాయడం జరుగుద్ది. కాబట్టి డినామినేటర్ ఏమగా మారింది, 1 - sin² aగా మారింది. దెన్ వాట్ అబౌట్ న్యూమరేటర్, 1 + sin a × 1 + sin a అంటే 1 + sin a హోల్² మనం చూస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 - sin² a అంటే మొదటి ఐడెంటిటీ అయినటువంటి sin² a + cos² a = 1. అందులోంచి 1 - sin² a ఏం రాయొచ్చు, cos² a అని రాయొచ్చు. కాబట్టి న్యూమరేటర్ వచ్చేసి 1 + sin a హోల్² / cos² a. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, మనం దీన్ని అంతా ఎందులో చేస్తున్నాం, రూట్లో చేస్తున్నాం కదా. కాబట్టి ఇది ఓల్డ్ రూట్గా నేను ఇక్కడ తీసుకున్నాను. వెన్ వీ హ్యావ్ ద ఓల్డ్ రూట్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ విల్ బి క్యాన్సల్డ్. అంటే పైన స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది, డినామినేటర్లో స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది, దేంతో, స్క్వేర్ రూట్తో. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఇక్కడ, 1 + sin a / cos a అని రాయొచ్చు. సో ఆప్షన్లో ఇది ఉంటే హ్యాపీ. అలా ఉండకుండా ఏం చేస్తారంటే దాన్ని విడదీస్తాడు. ఏ విధంగా విడదీస్తాడంటే 1 / cos a
ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో 1/cos A అనగా సీకెంట్ ఏ ప్లస్ tan ఏగా మారుతుంది. సో sec A ప్లస్ tan ఏ. కాబట్టి √1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, sec A ప్లస్ tan ఏగా మనం దీన్ని చూస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్, రైట్, వెరీ సింపుల్. సో ఈ క్వశ్చన్కి మీరు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అంటే ఇంత ప్రాసెస్ చేస్తే అంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్, మనకు విత్ ఇన్ ద 30-40 సెకండ్స్లోనే అయిపోతుంది. వెన్ వీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఇది ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీ అనే ఐడియా ఉండి అకర్ణీయం చేయడం అనేది ఐడియా ఉంటే మాత్రం తొందరనే అయిపోతుంది, 40 సెకండ్స్లో అయిపోతుంది. కానీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే కొంత షార్ట్ కట్ లాంటిది ఎదురు చూస్తూ ఉంటారనమాట. కానీ మై బెస్ట్ సజెషన్ ఏంటంటే షార్ట్ కట్స్ లాంటి వాటిని బట్టి పట్టడం కాకుండా సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఏముంది ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ వచ్చింది, అదే కదండి దీని యొక్క అర్థం. క్వశ్చన్ ఏంటి, రైట్. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి, సెకండ్ ఏ ప్లస్ tan ఏ వచ్చింది, రైట్ అండ్ క్లియర్. ఓకే, ఇప్పుడు సైన్ ఉంది. సైన్ యొక్క ఐడెంటిటీ ఫంక్షన్ ఏంటి అంటే సైన్ యొక్క ఐడెంటిటీ రేషియోలో ఏముంటుంది మనకి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సైన్ యొక్క ఐడెంటిటీని మనం దేనిగా చూస్తామంటే కాస్గా చూస్తాం, రెసిప్రోకల్ సెక్. నీకు సెక్ యొక్క ఐడెంటిటీ కూడా ఉంది మనకి, ఏమనుంది అని అంటే సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1గా మనం చూసాం. ఓకే, అంటే ఇక్కడ సెక్ యొక్క ఐడెంటిటీ ఫంక్షన్ దేనిగా ఉంది, ట్యాన్గా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము, సైన్ యొక్క ఐడెంటిటీ ఫంక్షన్ యొక్క రెసిప్రోకల్ అండ్ దాని యొక్క ఐడెంటిటీ ఫంక్షన్ sec a ప్లస్ tan a. సో సేమ్ థింగ్ ఇలాంటి క్వశ్చనే మనకి కాస్లో అడిగాడు అనుకోండి, ఏ విధంగా రాయాలి, 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ, రైట్. సేమ్ థింగ్ అంటే ఏం రాస్తాం, కాస్ యొక్క ఐడెంటిటీ రేషియో అయినటువంటి సైన్ యొక్క రెసిప్రోకల్ అయినటువంటి కొసెక్. సో కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ, ఎందుకంటే కొసెక్ యొక్క రెసిప్రోకల్ ఫంక్షను కాట్ కాబట్టి. సో కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ, ఇది సెక్ ఏ ప్లస్ tan ఏ. ఈ రెండు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీటెడ్గా వస్తున్న ప్రశ్నలుగా మనం చూడొచ్చు. ఓకే, సో మీరేం చేస్తారంటే దీన్ని రెసిప్రోకల్ చేసి ప్రయత్నం చేయండి. అంటే పైన 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ చేసి పైన 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ అనే డినామినేటర్ తీసుకుని అంటే దీన్ని రివర్స్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. ఓకే, రైట్. క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ప్రశ్నలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే మీకే బోల్డ్ అన్ని ప్రాక్టీస్ సెషన్స్ అనేది అయిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ స్కూల్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కానీ కొత్తగా వస్తున్న టెక్స్ట్ బుక్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ వెళ్తే ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వన్, సైన్ టీటా మైనస్ 2 సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా మైనస్ కాస్ టీటా ఏమవుతుంది అంటున్నాడు. సో నాకు చూడగానే ఏమనిపిస్తుంది అంటే సరే ఇందులోంచి సైన్ టీటా నేను కామన్ తీయొచ్చు కదా అని అనిపిస్తుంది. ఎస్ సార్, సైన్ టీటాని కనుక నేను కామన్ తీస్తే న్యూమరేటర్లో సైన్ టీటాని కామన్ తీస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటాని కామన్ తీస్తే కాస్ టీటా 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో ఇప్పుడు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అని మనం ఏమని రాయొచ్చు, ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు కదా, 2 సైన్ స్క్వేర్ టీటా అంటే, రైట్. సో ఇక్కడ కూడా మనం ఏమని రాయొచ్చు, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ కాస్ టీటా ఇంటూ, సో 2 కాస్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1గా మనం రాయొచ్చు. సో ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా అవుతుంది అండ్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అదేవిధంగా ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఏమవుతుంది, ఏమీ అవ్వదు. సో ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఇట్ ఈజ్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది, కానీ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 అనేది అవ్వదు. నీకు కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 అవ్వాలంటే ఏం చేయాలి, కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 అవ్వాలంటే ఇటువైపు
మైనస్ సైన్ స్క్వేర్ టీటాని తీసుకురావాల్సి ఉంటుంది. మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఒక కాస్ స్క్వేర్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. క్లియర్? రైట్. నౌ ఇక్కడ చూడండి, సైన్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. మనం మార్చుకుంటే వెళ్ళిపోవడమే, ఆలోచించొద్దు. నెక్స్ట్ కాస్ టీటా. సో కాస్ స్క్వేర్ టీటా -1 అంటే మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. చూడండి, రాస్తూ వెళ్తున్న కొద్దీ నీకు ఏదో ఒక రూట్ అనేది దొరుకుద్ది. సో రెండు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు, ట్యాన్ టీటా అయింది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ట్యాన్ టీటా అన్నది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో సైన్ టీటా మైనస్ 2 సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్, ట్యాన్ టీటా. ఓకే, సింపుల్. అంటే కన్వర్షన్స్ ఒకదాని నుంచి ఒకటి మార్చుకోవడం అనేది అత్యంత కీలకమైన అంశంగా మనం చూస్తాం. రైట్. నాన్ మ్యాథ్స్ అనో లేకపోతే ట్రిగోనమెట్రీ అంటే, టీటాస్ అంటే, ఎక్స్లు అంటే భయం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి. మనం ఇక్కడ లెక్కలు చేయట్లేదు, క్యాలిక్యులేషన్స్ చేయట్లేదు, జస్ట్ ఒకదాని నుంచి ఇంకొక దానికి మారుస్తూ వెళ్తున్నాము. సో గమనించండి అంటే ఎంత సింపుల్గా మనం చేస్తున్నామో. రైట్. నెక్స్ట్ వన్ చూస్తే సైన్ ఏ ప్లస్ కొసెక్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ స్క్వేర్ ఏమవుతుంది. రైట్. ఇక్కడ ఏమనిపిస్తుంది మనకి అని ఒకసారి మనం కనుక గమనిస్తే, సో ఇక్కడ చూడండి, సైన్ ఏ ప్లస్ కొసెక్ ఏ. సో వాట్ ఈస్ ద మీన్ బై కొసెక్ ఏ? కొసెక్ ఏ అంటే 1/sin ఏ అవుతుంది. సో 1/sin ఏ అని మనం కింద తీసుకుంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1/sin ఏ అనేది వస్తుంది. ఇక్కడ అంటే ఆలోచన, ప్రశ్నని ఏ విధంగా ఆలోచించాలి అన్నది. ఇక్కడ 1 ప్లస్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1/cos ఏ అవుతుంది. ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ. సో సైన్ ఏ ప్లస్ కొసెక్ ఏ మాత్రమే నేను తీసుకుంటాను, స్క్వేర్ తర్వాత అప్లై చేద్దాం. దిస్ ఈజ్ 1/sin ఏ. ఓకే, సో సేమ్ థింగ్ కాస్ ఏ ప్లస్ 1/cos ఏ, ఎలాగో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాద్దాం. రైట్. సో ఇదేమవుతుంది ఇక్కడ, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1/sin ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1/cos ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఉంది, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఉంది. దాన్ని ఏ విధంగానైనా మార్చొచ్చా? ఓకే, ఏ విధంగానైనా. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1ని కానీ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1ని కానీ నీకు ఐడెంటిటీ తెలుసు. ఏమని తెలుసు సార్? నాకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఒకవేళ సైన్ ఇటు పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుద్ది కానీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 కాదు. కాస్ స్క్వేర్ని పంపిస్తే 1 మైనస్ అంటే కాస్ స్క్వేర్ పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ అవుద్ది కానీ 1 ప్లస్ కాస్ స్క్వేర్ కాదు అన్న విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దెన్ మరి ఏం చేద్దాం దీన్ని, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1ని ఒకవేళ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏగా రాస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అన్న అంశం అయితే మనకి ఇక్కడ వస్తుంది. సో ఇదంతా కాకుండా స్క్వేర్స్ అప్లై చేయండి ఒకసారి. సో ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో సైన్ పవర్ 4a ప్లస్ 1 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం అప్లై చేస్తాం. అంటే ఇట్ వాజ్ గోయింగ్ టు వెరీ లెంతీ. సో ఒకసారి ఇక్కడే అప్లై చేసి చూడండి, లేకపోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఇక్కడే అప్లై చేస్తే ఏమవుతుంది అని ఒకసారి చూస్తే అది సైన్ స్క్వేర్ ఏ అవుతుంది ఫస్ట్, ప్లస్ కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కొసెక్ ఏ. రైట్ అండి. సో ఆ ఫంక్షన్ అయిపోయింది. కొసెక్ ఏని మార్చి రాద్దామని, అది కొంచెం పవర్ 4 అన్నట్టుగా వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తున్నాం మనం. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సెక్ ఏ. ఓకే, ఇవి సైన్ ఏ కొసెక్ ఏలు ఒకదానితో ఒకటి రెసిప్రోకల్స్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. కాస్ ఏ అండ్ సెక్ ఏ ఒకదానితో ఒకటి రెసిప్రోకల్స్ కాబట్టి అవి కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ
+2 రైట్. ఇక్కడ చూడండి sin square a ప్లస్ cos square a ఈజ్ ఈక్వల్ టు +1, cosec square a ప్లస్ sec square a ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒకసారి గమనిస్తే cosec square a ప్లస్ secant square a ప్లస్ ఈ రెండింటి యొక్క వాల్యూ 1 అవుతుంది. 1 + 1 ఎంత, 1 + 2 ఎంత, 3. సో వాట్ ఈస్ ద వాల్యూ? cosec square a ప్లస్ secant square a ప్లస్ 3 అనేది మనం ఇక్కడ వాల్యూగా చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో cosec square a ప్లస్ sec square a ప్లస్ 3 అన్నది మన యొక్క ఆన్సర్. ఇంకా కన్వర్ట్ చేయొచ్చు, ఆప్షన్స్ని బట్టి మీరు మార్చుకుంటూ వెళ్ళాలి. +3. ఓకే, క్లియర్ రైట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూస్తే, సో sin 30 ప్లస్ cos 60 మైనస్ sin 60 ప్లస్ cos 30 ఈజ్ ఈక్వల్ టు, సో sin 30 ప్లస్ cos 60 మైనస్ sin 60 ప్లస్ cos 30. ఐ థింక్ సో మైనస్ అనేది ఇక్కడ ఉండకపోవచ్చు, మేబీ చూద్దాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 30? మీకు వాల్యూస్ గుర్తుండకపోతే ఏం చేయాలంటే ఒక ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 30 డిగ్రీల కోణం కలిగిన ట్రయాంగిల్, 60 డిగ్రీస్ యాంగిల్ కలిగిన ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్. సో 30కి ఎదురుగా 1 యూనిట్ ఉందనుకోండి, 60కి ఎదురుగా √3 యూనిట్స్ ఉంటుంది, 90కి ఎదురుగా 2 యూనిట్స్ ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ sin 30 అంటే 30 నుంచి ఆపోజిట్ బై హైపోటెన్స్ని చూడాలి. కాబట్టి sin 30 అంటే 1/2 ప్లస్ cos 60 అంటే 60 ఆఫ్ అడ్జసెంట్ బై హైపోటెన్స్, ఇది కూడా 1/2 1/2 ప్లస్ 1/2 మైనస్ sin 60 అని అంటే 60 ఆఫ్ ఆపోజిట్ బై హైపోటెన్స్, సో ఇట్ ఈస్ √3/2. అదేవిధంగా cos 30 అంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్, కాబట్టి ప్లస్ √3/2. ఓకే గుడ్. 2 అన్నది కామన్, సో అన్నిట్లో 2 ఉంది, 2 అనేది కామన్ తీసినాం. సో 1 + 1 2 మైనస్ √3 ప్లస్ √3 అంటే మైనస్ 2√3. వెన్ క్యాన్సల్ ద 2ని కామన్ తీసి క్యాన్సల్ చేస్తే 1 మైనస్ √3/2. సో వాట్ ఈస్ ద వాల్యూ? 1 మైనస్ √3, వెర్ వీ హ్యావ్ ద ఆప్షన్. సో 1 మైనస్ √3 అంటే సింపుల్గా 30 60 అంటే sin 30 cos 60 వాల్యూస్ మనకు తెలిస్తే ఆన్సర్ అనేది సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. రైట్, క్లియర్. సో నెక్స్ట్ వన్, సో ద వాల్యూ ఆఫ్ sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 ఈజ్, ఓకే ఇందాకట్లాగానే. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60? సో వాట్ ఈస్ ద ట్రయాంగిల్? sin 60 అంటే √3/2 ఇంటూ వాట్ అబౌట్ cos 30? 30 ఆఫ్ అడ్జసెంట్ బై హైపోటెన్స్, అగైన్ √3/2. cos 30 ఆల్సో √3/2 ప్లస్, సో sin 30. సో వాట్ అబౌట్ sin 30? 30 ఆఫ్ ఆపోజిట్ బై హైపోటెన్స్, ఇట్ ఈస్ 1/2. దెన్ cos 60. sin 30 వాల్యూ ఎంత ఉంటుందో cos 60 యొక్క వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఓకే అండి. సో దట్ ఈస్ ఆల్సో 1/2. సో ఇక్కడ /4 √3 ఇంటూ √3 3, 3/4. ఇక 2 2s 4, 1 1s 1. సో రెండు డినామినేటర్లో 4 అనేది కామన్ డినామినేటర్ కాబట్టి రెండు ఫంక్షన్స్లో 4ని కామన్ తీస్తాం. 3 + 1 4 అవుద్ది. 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే 4 1s 4. సో ఎంత వాల్యూ? 1 అనేది వాల్యూ. సో ఇక్కడ ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. సో వాట్ ఈస్ ద 1 వాల్యూ దేనికి ఈక్వల్? దేనికి ఈక్వల్ అండి? sin 90కి ఈక్వల్. ఇక్కడ చూడండి 60 30 30 60 ఎటువైపు కలిపినా కూడా 90 అవుతుంది. అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి అని అంటే sin ఆఫ్ a + b ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ sin b cos a. sin b cos aగా మనం రాస్తాం. సో sin 60 cos 30, sin 30 cos 60 కనబడుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇది sin ఆఫ్ a + b రూపంలో ఉంది కాబట్టి sin ఆఫ్ 60 + 30 డిగ్రీస్గా రాస్తాం. sin 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఫార్ములాని బై హార్ట్ చేయడం, సో ఫార్ములాస్ నేర్చుకోవడం ద్వారా మనం కొంతవరకు అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 2 tan 30/1 + tan square 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో వాట్ ఈస్ ద tan 30 వాల్యూ? అంటే 30 వాల్యూకి ఆపోజిట్ అండ్ 30 వాల్యూకి అడ్జసెంట్గా ఉన్న వాటి యొక్క రేషియో. సో 30కి ఆపోజిట్లో 1 యూనిట్ ఉంటే 30కి అడ్జసెంట్గా √3 ఉంటుంది. కాబట్టి 2 × 1/√3
tan 30 యొక్క వాల్యూ 1/√3. ఇట్ ఈజ్ 1 ప్లస్ 1/√3 అంటే ఇది 1/3. సో న్యూమరేటర్లో 2/√3, డినామినేటర్లో 3 1s 3, 4/3. నా న్యూమరేటర్ 2/√3. సో డినామినేటర్ని 3/4గా రెసిప్రోకల్ రాసుకోవచ్చు మల్టిప్లికేషన్లో. సో 2 2s 4 అండ్ √3ని క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ √3 ఇన్ ద న్యూమరేటర్. √3/2. √3/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √3/2? సో √3 అన్నది 60కి ఆపోజిట్ సైడ్ అండ్ 2 అన్నది హైపోటెన్స్. చెప్పాం కదా, ట్రయాంగిల్ని మనకి ఇమాజినేషన్లో ఉండాలి. 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు. సో 30 degrees, 60 degrees, 90 degrees ఉన్న ట్రయాంగిల్ మనకి ఇమాజినేషన్లో ఉంటాయి. 30కి ఆపోజిట్లో 1 యూనిట్ ఉంటే 60కి ఆపోజిట్లో √3 ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2 ఉంటుంది. ఇక √3/2 వచ్చిందంటే దట్ వాల్యూ sin 60 అని అర్థం. నువ్వు వాల్యూస్ గుర్తుపెట్టుకొని మామూలుగా ఉంటే ఓకే, హ్యాపీ. ఒకవేళ వాల్యూస్ గుర్తు రావట్లేదు ఎగ్జామినేషన్ టెన్షన్లో అంటే ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ √3/2. దేనికి? sin 60కి. సో వాట్ ఈస్ ద వాల్యూ? ఇట్ ఈస్ sin 60 వాజ్ ద వాల్యూ. సో ఆన్సర్ sin 60. ఓకే, అంటే √3/2 లేదు నీకు ఆప్షన్స్లో. √3/2 ఏ త్రికోణ నిష్పత్తి యొక్క విలువకు సమానము అంటే sin 60 యొక్క త్రికోణమితి నిష్పత్తికి సమానంగా మనం చూస్తాం. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ వన్ 2 tan 30/1 + tan square 30 ఉంది. సో ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ తీసుకొని చూస్తాం మనం. 2 tan 45 తీసుకు బై 1 + tan square 45. ఎందుకు ఈ 45 తీసుకుంటే ఆల్రెడీ 30 60 యొక్క ట్రయాంగిల్ మీకు ఐడెంటిఫై అయింది కాబట్టి, అది మెమరీలోకి వచ్చేసింది కాబట్టి నేను కొత్త ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. అది 45 degrees, దిస్ ఈజ్ ఆల్సో 45 degrees. 45 degrees ఆపోజిట్లో 1 యూనిట్ ఉంటే 45కి ఆపోజిట్లో 1 యూనిట్ ఉంటుంది. ట్రయాంగిల్లో ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్లో ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కాబట్టి దాని యొక్క 90 degreesకి ఆపోజిట్లో √2 ఉంటుంది. సో tan 45 యొక్క వాల్యూ ఏమవుతుందంటే 1/1 అంటే 1 అవుతుంది. కాబట్టి 2 × 1/1 + 1² అంటే 1. సో దట్ ఈజ్ 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ యొక్క ఏ వాల్యూకి సమానము? సైన్ యొక్క 90 degreesకి సమానం. సైన్ యొక్క 90 degreesకి సమానం. అంటే నీకేం తెలుస్తుంది ఇక్కడ? ఒక్కసారి గమనించండి. 2 tan 30/1 + tan square 30 ఈజ్ ఈక్వల్ టు sin 60 అయింది. అంటే 30కి డబల్ యాంగిల్ అయింది. ఇక్కడ 45కి మళ్ళీ sin 90 డబల్ యాంగిల్ అయింది. అంటే టీటా అంటే tan θ/1 + tan square θగా తీసుకుంటే అది sin 2 times of θగా మారుతుంది. సో లెట్స్ ఐడెంటిఫై ద వన్ న్యూ ఫార్ములా హియర్. sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ/1 + tan square θగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే సో క్వశ్చను ఇలా ఇవ్వగానే, సో 2 tan θ/1 + tan square θ ఇవ్వగానే అది దేనికి సమానము? టీటాకి ఏదైతే ఉంటుందో డబుల్ ఆఫ్ సైన్ రేషియోకి సమానం. సో 30 ఇస్తే sin 60, 60 ఇస్తే sin 120, 40 ఇస్తే sin 80, 50 ఇస్తే sin 100. ఎందుకంటే 40 degrees 50 degrees ఆఫ్ వాల్యూ మనకు తెలియదు కదా, కాబట్టి సైన్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈ sin 2θ అని మనము 2 tan θ/1 + tan square θగా మనం రాయవచ్చు. ఓకే, రైట్. అంటే మీరు ఫార్ములాస్ని ఒకే దఫాన ఒక పేజీలో అన్నీ రాసుకొని ఇట్లా చూసి వాటిని బైహార్ట్ చేస్తూ చేయకూడదు. ఇన్ ప్రాక్టీస్లో మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తూ వెళ్తుంటామో అలాంటివి నేర్చుకుంటూ వెళ్ళాలి. రైట్, అలా చేసుకుంటూ వెళ్తే అప్లికేషన్ అయిపోతుంది అండ్ ఫార్ములా నేర్చుకోవడం కూడా అయిపోతుంది. రైట్, సో లెట్స్ సీ ద వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రమ్ ద ట్రిగోనమెట్రీ. సో tan 1 × tan 2 × tan 3 సో ఆన్ tan 89 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి, ఇది tan 1 degree, ఇది tan 2 degrees, tan 3 degrees, సో ఆన్ tan 89 degrees. ఓకే, సో tan 89 అంటే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ దేనికి సమానమవుద్ది? cot 1కి సమానమవుద్ది. మనం ఆల్రెడీ చూసున్నాం. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్లో tan 90 - θ ఈజ్ ఈక్వల్ టు cot θ అని. కాబట్టి 90 - 89 ఈజ్ ఈక్వల్ టు cot 1. సో tan 1 అండ్ cot 1
ఒకే డిగ్రీ కొలత కలిగిన ఈచ్ రెసిప్రోకల్స్, ఒకదానితో ఒకటి విలోమాలు. కాబట్టి ఏమవుద్ది, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. అంటే 1 నుంచి 89 క్యాన్సిల్ అవుద్ది, 2కి 88 క్యాన్సిల్ అవుద్ది, 3కి 87 క్యాన్సిల్ అవుద్ది. అంటే ఇలా 1 degree to 89 degree of tan cancel, 2 degree of 88 degrees were cancel, and finally 44 degrees and that is 46 degrees were cancel. మధ్యలో ఏం మిగులుద్ది, ఓన్లీ tan 45 మాత్రమే మిగులుద్ది. అంటే ఇవన్నీ tan 45 ఈజ్ ఈక్వల్ టు కూడా 1 కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్ సెల్ఫ్, 1. ఓకే అండి, ఏమవుతుందండి, 1 అవుద్ది. క్యాన్సిల్ అవుతుందంటే 0 అవ్వడం కాదు, రెసిప్రోకల్స్ కదా. సో tan θ అండ్ cot θ రెండు కూడా ఒకదానితో ఒక రెసిప్రోకల్ కాబట్టి క్యాన్సిల్ చేసి 1 అవుతుంది. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ ఆన్సర్ ఎంత, 1. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, tan 10 degrees ఇంటూ tan 80 degrees అని ఉంది. సో ఏమవుద్ది, ఇప్పుడు రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే tan 10 tan 80 యొక్క రెసిప్రోకల్ cot 10. సో tan 10 అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, cot 10 అవుతుంది. సో tan 10 అండ్ cot 10 రెండు కూడా గెట్ క్యాన్సిల్ అవుతాయి. సో ఈ విధంగా మనం ట్రిగోనమెట్రీని చాలా జాగ్రత్తగా నీట్గా 1 by 1 అంటే కన్వర్షన్స్ ఏ విధంగా చేయాలి, వాల్యూస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఒక క్వశ్చన్ని సింప్లిఫై చేయడంలో ఎలాంటి మెథడ్స్ని ఉపయోగించాలనేది మనం ఇప్పటివరకు నేర్చుకుందాం. సో తర్వాతి క్లాస్లో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దాన్ని కూడా ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా అక్కడి నుంచి కూడా రిపీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.